ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ద పర్పసెస్ ఆఫ్ పర్సన్స్ హార్ట్ are deep waters, but one who has insight draws them out. Proverbs chapter 20 verse 5. ఈ రోజు నిమిత్తము సర్వోన్నతుడైన దేవుడు మనకు దయచేసినటువంటి వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయంలో దేవుడు అనేకమైన ఆలోచనలు ఉంచాడు. అయితే వాటిని గురించి వారి యొక్క కుటుంబంలో, వారి ఉద్యోగ వ్యాపారంలో సతమతమవుతున్నారు. ఏమీ అర్థం కావడం లేదు అనే పరిస్థితికి వారు వస్తున్నారు. ఈ సామెతలు రాసినటువంటి సొలొమోను గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఎలా ఆయనకు అంత జ్ఞానం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. జ్ఞానం కలిగి ఉంటే మనకు బోనస్గా పేరు ప్రఖ్యాతులు, ఆస్తి సంపదలు అన్నీ కూడా ఇవ్వబడతాయి. జ్ఞానం లేకుండా ఆస్తులు తండ్రి ద్వారా తాతల ద్వారా వచ్చినా అది నిలవదు. జ్ఞానం గలవాడు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలడు. ఈ రోజున నీవు అనుకుంటున్నావేమో, నాకు నిర్ణయము తీసుకునే శక్తి లేదు, నాకేం చేయాలో తెలియడం లేదు, ఈ సంసార జీవితంలో ఎలా కొనసాగాలో నాకు అర్థం కావడం లేదు, నాకున్న సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు, నేనొక అజ్ఞానిని, నేనొక మూర్ఖుణ్ణి, నేను తెలివిలేని దానిని, ఎందుకు కూడా ఉపయోగపడని వ్యక్తిని అని నిన్ను గూర్చి నీవే తక్కువగాను అర్థం చేసుకొని ఈ రోజున నిరాశలో జీవిస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, సమస్యలు వస్తే ఎలా జయించాలో, ఎలా పరిష్కరించుకోవాలో అనే ఒక ప్రణాళిక నీకుంది. నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నీకు తెలుసు. నీ బిడ్డలను ఎలా దారిలోనికి తీసుకుని రావాలో నీకు బాగా తెలుసు. అవన్నీ కూడా దేవుడు నీ హృదయములో ఆల్రెడీ ఉంచాడు. కానీ దానిని నీవు తెలుసుకోలేక ఆ ఆలోచనలు బయటికి చేదుకోలేకపోతున్నావు. ఏమైనా ఐడియా కావాలంటే అందరూ ఈ మధ్య సోషల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు. వారెవరో చెప్పిన ఆలోచనను, గూగుల్ చెప్పిన ఆలోచనను, చాట్ జీపీ చెప్పినటువంటి విషయాలను వారి జీవితంలో, వారి ఆరోగ్యం మీదనో రుద్దాలి అని చూస్తున్నారు. ఈ మధ్య ఒక పెద్ద వయసు వచ్చినటువంటి వ్యక్తి చాట్ జీపీ చెప్పినట్లు చేసి మరణపు అంచుల వరకు వెళ్ళాడు. మనం ఎప్పుడైనా నిశ్చలముగా ఉన్న నీటిని చూస్తే అదొక నార్మల్గా కనిపిస్తుంది, క్రింద ఏది లేనట్లు అనిపిస్తుంది. ఆ నీటి పైన ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబంని చూడవచ్చు. చెట్లు, ఆకాశము, పక్షులు ఇలా రకరకాలుగా కనబడుతూ ఉంటాయి కదా. నిజంగా అవి ఆ నీటిలో ఉన్నాయండి? లేవు కదా. కేవలం అవి ప్రతిబింబాలు మాత్రమే. రోజున మన హృదయము ఈ లోకాన్ని ప్రతిబింబిస్తుంది. వారు చేసేవి, వీరు చేసేవి రైట్ అని, నిజమని మనం అనుకుంటాం. ఎవరి ఆలోచనల్లో మనవని అనుకుంటాం. అందుకే ఈ రోజున మనకు తెలివి లేదని, జ్ఞానం లేదని, నేనేం చేయలేనని డిసైడ్ అయిపోతున్నాం. కానీ ఆ నిశ్చలమైన నీటి క్రింద ఇంకా చాలా అంశాలున్నాయి. లోపల ఇంకా నీరు ఉంది. ఆ నీటిని పైకి చేదుకోవాలి. నీ హృదయములో కూడా దేవుడు అనేకమైన ఆలోచనలు ఉంచాడు. దానిని నీవు ఈరోజు గ్రహించాలి. అద్భుతంగా నీవు ఆలోచించగలవు. నీలో జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంది. అయితే నీవు చేదుకోవాలి అంటే దేవుణ్ణి అడగాలి. నాకేం తెలియదు అని ఎప్పుడు అనుకోకు. ఎవరు చెప్పినా వినకు.
నీలో దేవుడు మంచి మంచి ఆలోచనలు పెట్టాడు. నీవు నీ హృదయాన్ని అర్థం చేసుకో. ఏకాంతంగా ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎవరితో మాట్లాడకుండా దేవునితో మాట్లాడు. నీలో దేవుడుంచినటువంటి ప్రతిభను, జ్ఞానమును ఈ లోకంలో అనేక మంది ఉపయోగించుకోవాలనుకుంటారు, కానీ నీవు మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నావు. అందరూ నీలో ఉన్న నీటిని చేదుకుంటున్నారు. నీకు ఉద్యోగం ఇచ్చేది నీలో ఉన్న జ్ఞానాన్ని చూస్తే నీవు వారికి నీ ఆలోచనలను, నీ తలంపులు, నీ నిర్ణయాలు అన్నిటినీ ఇస్తున్నావు. అలాంటిది నీకు దేవుడిచ్చిన వివేచనను ఎందుకు వాడుకోలేకపోతున్నావు? ఈ రోజున ప్రభు సెలవిస్తున్నట్లుగా వివేకము కలిగి వాటిని బయటికి చేదుకో. నీలో ఉన్న ఆలోచనలను లోతులో ఉన్నవి అని గమనించి ప్రార్థిస్తూ వాటిని బయటికి తీసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును దేవుని యొక్క సహాయము చేత నిర్మించుకో. నేను ఏదైనా దేవుని కృప ద్వారా మాత్రమే సాధించగలను అని జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిదని, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనునని అయా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. అయా సొలొమోనుకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ప్రభువా అయా మీకు స్తోత్రాలు. అయా మాకు కూడా మీరు జ్ఞానం ఇచ్చే దేవుడవు. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నావు తండ్రి. బిడ్డలు అడుగుతుండగా ప్రభా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి అయా జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా అయ్యా వారందరినీ కూడా మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ కనికర హస్తము, మీ కృపగల హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభా. శారీరక రుగ్మతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆ దురాత్మ శక్తుల నుండి కూడా తండ్రి విడుదలను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలను యేసు నామములో తొలగించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఎన్నో సంవత్సరాలు విడిపోయి మరి ప్రభా అయ్యా ఒకరికి ఒకరు మాటలు లేకుండా ఉండి అయా పిల్లలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు విధవరాళ్లుగా ఉన్నారో వారిని బట్టి మొరపెడుతున్నాము తండ్రి. విధవరాలు పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి, వారికి మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. అన్న గర్భాన్ని తెరిచిన దేవుడవు ప్రభా, బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి, ధైర్యాన్ని ప్రసాదించండి. మీ శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఎందరైతే బిడ్డలు మరి తండ్రి చేతి పని లేక మరి నా తండ్రి ఇబ్బందులు పడుతూ మరి తండ్రి శాలరీలు టైంకి రాక ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇబ్బందిని తండ్రి తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా మీ యొక్క కృపను పొందుకున్నటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి. అయా వివేచనను, జ్ఞానమును వారికి అనుగ్రహించండి. అదే విధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో అయా, మీరంటే పడని ఆలోచనలతో ఉన్నారో వారి హృదయాలను మార్చండి, కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు అయ్యా మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. పరిచారకులందరికీ మీరు తోడై ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీ
మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. అయా పరిచర్యను అంతటిని తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి తండ్రి మీ యొక్క రాకడలో సిద్ధపడేటువంటి సంఘముగా సంఘాన్ని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.